మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు ఆరాధనలోనికి వెళ్లే ముందు మనం కీర్తన 3వ అధ్యాయం Psalm 3. We will read it responsibly. కీర్తన 3వ కీర్తన మనం ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. మొదట నేను చదువుతాను. యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదికి లేచువారు అనేకులు. దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు. యెహోవా నీవే నాకు కేడముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడుగాను ఉన్నావు. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరమిచ్చును. యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను. యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షించుము. నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే, దుష్టుల పళ్ళు విరగొట్టువాడవు నీవే. రక్షణ యెహోవా, నీ ప్రజల మీదికి నీ ఆశీర్వాదం వచ్చును గాక. ఇది దావీదు తన కుమారుడైన అబ్షలోము నుంచి పారిపోయినప్పుడు రాసిన కీర్తన అని ముందుగానే రాసించారు కదా. మా పిల్లలు అమూల్య, ప్రిన్సి వీళ్ళు స్కూల్లో ఎక్కడ చూస్తారనమాట. వాళ్ళు కరాటే కానీ లేకపోతే నేర్పించేది టైక్వాండో, సెల్ఫ్ డిఫెన్స్ ఇవన్నీ నేర్చుకుంటారు వాళ్ళు అక్కడ. లేకపోతే వేరే పిల్లలు చేయడం చూసి అవి వాళ్ళ ఇంటికి వచ్చి నా మీద ప్రయోగిస్తుంటారు అనమాట అవన్నీ. సో అంటే చిన్నపిల్లలుగా వాళ్ళు మనల్ని కొట్టడం చాలా క్యూట్ గా అనిపిస్తుంది కదా. అవన్నీ మనకి హ్యాపీ మెమరీస్ అవన్నీ. కానీ ఒకవేళ వాళ్ళు పెద్ద అయిన తర్వాత, మనం చాలా ఓల్డ్ అయిపోయిన తర్వాత నిజంగానే వాళ్ళు మనల్ని కొడితే ఎట్లా ఉంటుంది? అది చాలా బాధాకరం కదా. మన దేశంలో పేరెంట్స్ పట్ల టీన్స్ వైలెన్స్ పెరుగుతుందని కొన్ని సంవత్సరాల క్రితం నేను న్యూస్ లో చదివాను. ఇంకొంతకాలం క్రితం ఒక డిస్టర్బింగ్ వీడియో కూడా చూశాను. అది న్యూస్ లోనే వచ్చింది, చాలా వైరల్ అయింది. అదేంటంటే ఆస్తి తన పేరు మీద రాయలేదని తన కుమార్తె ఒక ఓల్డ్ మదర్ ని కొట్టడం అనమాట. అంటే తనేదో చిన్నపిల్ల కాదు, అప్పటికే తనకు పెళ్ళయింది, పిల్లలు వాళ్ళంతా ఉన్నారు. సో ఆస్తి ఇవ్వలేదని కొడుతుంది అనమాట. సో దావీదు తన కుమారుడైనటువంటి అబ్షలాం నుంచి పారిపోతున్నాడు. ఏదో హైడ్ అండ్ సీక్ కోసం కాదు, లైక్ ఆట కాదనమాట. తన ప్రాణాలు చేతిలో పెట్టుకుని పారిపోతున్నాడు. ఎందుకు అట్లా జరిగింది? దానికి కారణం మనకు 2 శామ్యూయల్ 15:14 కనబడుతుంది. సో తన కుమార్తెను దావీదు పెద్ద కుమారుడు అమ్నోను అత్యాచారం చేస్తాడు, రేప్ చేస్తాడు. అలాగే దాన్ని చూసినటువంటి అబ్షలోము అమ్నోను చంపేస్తాడు. తర్వాత చంపేసి పారిపోతాడు. పారిపోయిన తర్వాత చాలా కాలం తర్వాత, ఒక 3 సంవత్సరాల తర్వాత దావీదు యెరూషలేములోనికి తన్ని తిరిగి రావడానికి ఒప్పుకుంటాడు. కాకపోతే తనతో మాట్లాడు. ఈ మధ్యలో చాలా వైరం పెరిగిపోతుంది. అండ్ తాను అబ్షలోం తిరిగి, అంటే తాను రాజుగా అభిషేకించుకొని దావీదును చంపడానికి ప్రయత్నించినప్పుడు దావీదు పారిపోతున్నాడు. అది సందర్భం. ఇప్పుడు ఇవన్నీ మనం గమనించినప్పుడు దావీదు లైఫ్ ఒక రకంగా తలకిందులైపోయింది సడన్ గా. ఒకప్పుడు చాలా శక్తివంతమైనటువంటి రాజుగా ఉన్నాడు తను, ఇప్పుడు అనామకుడు అయిపోయాడు. బళ్ళు ఓడలు అవ్వటం అంటారు కదా, అది. చాలా కంఫర్టబుల్ లైఫ్ నుంచి తనకి చాలా కష్టాలు వచ్చిపడ్డాయి. అంతకుముందు తను అందరూ గౌరవించేవాళ్ళు, ఇప్పుడు తన్ని అవమానిస్తున్నారు, కించపరుస్తున్నారు, కష్టాలు ముంచి వేశాయి. దావీదు ఇంతకు ముందు తనకి చాలా మంది స్నేహితులు ఉన్నారు అనుకున్నారు.
ఇప్పుడు వారిలో చాలా మంది అబ్షలోం వైపుకి వెళ్ళిపోయారు. ఒక రకంగా మనకి కష్టాలు బయట వ్యక్తుల నుంచి అయితే అది మనం ఇంటికెళ్ళి మన ఇంట్లో వాళ్ళతో చెప్పుకుంటాం కదా. కానీ మన పైన ద్వేషం కానీ ఒకవేళ మనకి ఆ ప్రాణహాని కానీ ఇంట్లో కుటుంబ సభ్యులతోనే ఉంటే మనం ఎక్కడికి వెళ్తాం మనం? అట్లాంటి పరిస్థితిలోనే తనున్నాడు అనమాట. ఒక రకంగా ఆ భూకంపం వచ్చి తన కాళ్ళ కింద నేల నెర విడిచి తను పాతాళంలోనికి కూరుకుపోతున్నట్టుగా ఫీల్ అయ్యాడు. హిస్ లైఫ్ ఇస్ ఫాలింగ్ అపార్ట్ కదా. అలాంటి ఆ కష్టమైనటువంటి పరిస్థితుల మధ్యలో తను పూర్తిగా ఓడిపోయి తను దేవుని సన్నిధిలో కూలబడినట్టుగా మనం చూస్తాం. అయితే మొదటి 2 వచనాలు చూస్తే, యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదకి లేచువారు అనేకులు, దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు. ఇక్కడ ఒక ప్రాబ్లం తను చెప్తూనే, అంటే మనుషులు ఏమనుకుంటున్నారు అని చెప్తూనే వర్స్ 7-8 లో కూడా మనం చూస్తే మనం చూసినప్పుడు రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం వచ్చునుగా కానీ లాస్ట్ లో ఒక సొల్యూషన్ ఇచ్చినట్టుగా మనం చూస్తాం. అయితే దావీదుకి చాలా మంది శత్రువులు ఉన్నారు కదా. సౌలు తన్ని చాలా సంవత్సరాలు తరిమాడు. ఫిలిస్టీలు తన్ని బంధించారు. ఇప్పుడు తన కుమారుడు తన మీద దాడి చేస్తున్నాడు. ఇవన్నీ చూసి దావీదు పని అయిపోయింది అనుకున్నారు. దేవుడు తనని ఇక రక్షించడు అని చాలా మంది అనుకున్నారు. కానీ 2 శామ్యూయల్ 17:18 లో మనం చూస్తే దేవుడు దావీదుని అబ్షలోం నుంచి ఎట్లా కాపాడాడు మనం చూస్తాం. అందుకనే కీర్తన 18:17లో తన అనుభవాన్ని ఇలా చెప్తాడు. బలవంతులకు పగవారు నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశము నుండి ఆయన నన్ను రక్షించను. తన శత్రువులందరి నుండి దేవుడు తనను ఎట్లా విడిపించాడో, రక్షించాడు జ్ఞాపకం చేసుకుంటూ 18వ కీర్తనలో దావీదు దేవుని స్తుతిస్తున్నాడు. ఇది మనకు కూడా వర్తిస్తుంది కదా. ఈ లోకంలో అందరినీ మనం సంతోష పెట్టలేం. మనం నచ్చాలన్న రూల్ ఏం లేదు కదా. సో రకరకాల కారణాలను బట్టి తెలిసి కొందరు తెలియక కొందరు మనల్ని ద్వేషిస్తారు. చాలాసార్లు మనుషులు మనం చేసిన మంచి పనులన్నీ మర్చిపోతారు. ఏదో ఒక చిన్న తప్పు పట్టుకుని ఆరోపణలు చేస్తూ ఉంటారు. అలాంటి వారందరి నుంచి దేవుడు మనల్ని చాలాసార్లు విడిపించారు. ఇక ముందు నుంచి కూడా విడిపిస్తారు. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే దేవుడు మనల్ని అంధకార సంబంధమైన అధికారం నుండి విడిపించి తాను ప్రేమించిన తన కుమారుని రాజ్య నివాసులుగా చేసెను. సాతాను అధికారం నుంచి, శక్తి నుంచి, అంధకార సంబంధమైన శక్తుల అధికారం నుంచి, పాపం నుంచి, నిత్య నరకం నుంచి దేవుడు మనల్ని విడిపించి రక్షించారు. రోమా 6:23లో కూడా మనం చూస్తాం అది. యేసుక్రీస్తు ప్రభు సిలువలో మన కోసం కార్చినటువంటి రక్తం ద్వారా, ఆయన చేసినటువంటి ఆ బలియాగం ద్వారా మనకి విమోచన లభించింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:7లో మనకు అది కనపడుతుంది. ఇంత గొప్ప రక్షణ, ఇంత గొప్ప విమోచన దేవుడు మనకు అనుగ్రహించారు. ఇందును బట్టి మనం దేవుని ఆరాధించబద్దులమై ఉన్నాం. అలాగే 3-4 వచనాలు చూస్తే, యెహోవా నీవే నా కేడముగా ఉన్నావు, బట్ యు లార్డ్ ఆర్ ఎ షీల్డ్ అరౌండ్ మీ అంది కదా. దేవుడు మనకిచ్చేటువంటి ఆ ప్రొటెక్షన్, కాపుదలకు సంబంధించిన ఒక పవర్ఫుల్ ఇమేజరీని ఇది చూపిస్తుంది. దేవుడు మనకు కేడము అంటే, హీఈస్ ఆర్ షీల్డ్ అంటే మనం తట్టుకోలేనటువంటి దెబ్బల్ని తాను తీసుకోవటం కదా. అంటే మన మీద ఎవరన్నా దాడికి వస్తున్నప్పుడు సడన్ గా ఎవరన్నా మధ్యలో వచ్చి ఆ దెబ్బ తీసుకుంటే ఎట్లా ఉంటుంది అంటే, మనం భరించలేనటువంటి దెబ్బ, మనం
నాశనమైపోయేటువంటి ఆ దాడి దేవుడు తీసుకోవటం అన్న అర్థంలో ఇక్కడ వాడారు అని అనుకుంటున్నాను నేను. ఇది సిలువలో అదే జరిగింది కదా మనకి. మనకు తగలాల్సినటువంటి దెబ్బలన్నీ దేవునికి తగిలినాయి. మనకు పడాల్సినటువంటి శిక్ష యేసుక్రీస్తు ప్రభు తన శిలువ మీద వేసుకుని ఆ శిక్ష అనుభవించారు. రక్షణలో దేవుని ద్వారా మనకు కలిగినటువంటి గొప్ప భద్రత, సేఫ్టీ, ఆ కాపుదలను జ్ఞాపకం చేసుకుని మనం దేవుని ఆరాధించాలి. దేవుడు మనల్ని కాపాడుతారు అన్నది మనకు అర్థమైతే మన లైఫ్ లో మనం ఏమాత్రం భయపడకుండా చాలా ధైర్యంతో మనం ఈ లైఫ్ లో ముందుకు వెళ్తాం కదా. దావీదు జీవితం చూశాక మనకు అర్థమైంది ఏంటంటే, కష్టాలు, ఇబ్బందులు, శ్రమలు, దాడులు ఇవేం లేకుండా దేవుడు చేయకపోవచ్చు, కానీ మనము మామూలుగా అయితే ఒక టెరిఫైయింగ్ సిచ్యువేషన్స్ లోకి మనము ఆ, వెళ్ళటానికి చాలా భయపడేటువంటి పరిస్థితుల్లో కూడా మనం ఆ, వెళ్లేందుకు కావలసినటువంటి ఆ ధైర్యాన్ని, ఆ కాన్ఫిడెన్స్ ని దేవుడు మనకు అనుగ్రహిస్తారు. అది గాడ్ ఇస్ అవర్ షీల్డ్ అంటే. ఎఫిషియన్స్ 6:16 లో కూడా చూస్తే, విశ్వాసమును డాలును పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని అగ్ని బాణములను ఆర్పుటకు శక్తివంతులగుదురు. మనకు ఉండేటువంటి ప్రతి శత్రువు మనుషులు కానవసరం లేదు. కొన్నిసార్లు భయం, అపరాధ భావన, లేకపోతే ఆందోళన, ఇలా మన లోపల ఉన్నటువంటి భావోద్వేగాలతో మనం యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు దేవునిలో మనకున్నటువంటి ఆ విశ్వాసం ఒక షీల్డ్ లాగా మనల్ని పనిచేసి మనల్ని కాపాడుతుంది. సాతాను మన మీద ఎక్కువ పెట్టేటువంటి ఆ అగ్ని బాణాలు, శోధనలు కానీ, అనుమానాలు కానీ, లేకపోతే అబద్ధాలు కానీ, ఆరోపణలు కానీ, వీటన్నిటి నుంచి దేవుడు ఒక కవచంలా ఉండి, ఒక షీల్డ్ లాగా ఉండి మనల్ని కాపాడుతారు. మనకు అన్ని విధాల కేడము, షీల్డ్ గా ఉన్నటువంటి మన దేవుని ఈ రోజున ఆరాధించాలి. వర్స్ 3లో ఇంకో మాట అంటున్నాడు అనమాట, గాడ్ ఈజ్ మై గ్లోరీ, ద వన్ హూ లిఫ్ట్స్ మై హెడ్ హై. నీవే నాకు అతిశయాస్పదముగాను నా తల ఎత్తువాడుగాను ఉన్నావు. దావీదు తన కుమారుడి నుంచి పారిపోతున్నప్పుడు తన పేరు ప్రతిష్టలు, గౌరవం ఇవన్నీ పోయాయి కదా. తను సిగ్గుతో చాలా బాధపడి ఉంటాడు. అయితే దేవుడే నా మహిమ అని దావీదు అంటున్నప్పుడు, మన వాల్యూ కానీ, మన గౌరవం కానీ, ఇవన్నీ దేవునితో మనం కలిగి ఉన్నటువంటి ఆ సంబంధాన్ని బట్టి వస్తాయి. కానీ మనకున్నటువంటి మనుషులు ఏమనుకుంటున్నారో, లేకపోతే మన పదవుల్లో ఆ, వేరే వాళ్ళు మెచ్చుకుంటున్నారనో, పొగుడుతున్నారనో, దాని వలన కాదు. మన తల ఎత్తువాడు అంటే మన కష్టాల నుంచి దేవుడు మనల్ని విడిపించి, మనం కోల్పోయినటువంటి ఆ ఆత్మస్థైర్యాన్ని మళ్ళీ మనకి దేవుడిస్తాడు. మన దుఃఖాన్ని దేవుడు ఆనందంగా మార్చివేసే దేవుడు. నేను ఎందుకు పనికిరాను, అన్ని ఓటములే అని మనం సిగ్గుతో, అవమానంతో తలదించుకున్నప్పుడు దేవుడు తన మహిమను మన మీద ఉంచి, క్రీస్తులో మనకున్నటువంటి ఆ విలువను చూపించి మన గౌరవాన్ని నిలబెట్టేటువంటి దేవుడు. ఇందును బట్టి మనం మన దేవుని ఉదయకాల సమయంలో ఎంతైనా ఆరాధించాలి. వర్స్ 5లో చూస్తే, యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించెను, నేను భయపడను. ఇక్కడ దావీదు దేవుని ప్రార్థన చేసి తను పడుకున్నాడు. తను పడుకుంది రాజభవనంలో ఆ, ఎంతో మెత్తనటువంటి ఆ బెడ్స్ మీద కాదు. చాలా అరణ్య ప్రదేశంలో తను ఉన్నాడు, చిన్న టెంట్ లో. రాత్రంతా తను శత్రువులు వచ్చి ఏం చేస్తారో అన్న భయమేమి లేకుండా చాలా ప్రశాంతంగా నిద్రపోయాడు. అంత గందరగోళమైనటువంటి పరిస్థితుల మధ్యలో రాజు అనేటువంటి దావీదు ఎట్లా నిద్రపోగలిగాడు? మనమైతే మనకి ఇంకా రాని సమస్యలను గుర్తు చేసుకుంటాం, తలంచుకుంటాం. అవి వస్తే ఎట్లా అని ఊహించుకొని ఆ, ఆందోళన పడిపోతూ, చింతపడుతూ మనకున్నటువంటి నిద్రని పాడు చేసుకుంటాం కదా. అపొస్తల కార్యాలు 12:7లో కూడా ఉరి తీయబ ఉరి తీయబడబోయే ముందు రోజు రాత్రి పీటర్ తను జైల్లో ఉన్నాడు. ఇద్దరు సైనికుల మధ్యలో
పడి గాఢంగా నిద్రపోతున్నాడు. తనను గట్టిగా తట్టి లేపడానికి, అంటే విడిపించడానికి, కాపాడడానికి దేవదూత దిగి రావాల్సి వచ్చింది. సో కోవిడ్ తర్వాత నిద్రలేమి, ఇన్సోమ్నియా సమస్య చాలా మందిలో పెరిగింది అని సర్వేస్ చెప్తున్నాయి. కోవిడ్ కి ముందు ఈ ఇన్సోమ్నియా 31% పీపుల్లో ఉంటే అది 53% కి పెరిగింది కోవిడ్ తర్వాత అని ఆ, ఒక స్టడీ చెప్తుంది అనమాట. ఇది కేవలం నిద్ర గురించే కాదు, తుఫాన్ లాంటి పరిస్థితుల మధ్యలో దేవుడు మన హృదయాల్లో నింపే శాంతి, ఆ నెమ్మది, సమాధానం గురించి ఈ వాక్యాలు మాట్లాడుతున్నాయి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:6-7లో చూస్తే, దేనిని గూర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. గందరగోళ పరిస్థితుల మధ్యలో దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి తన శాంతి సమాధానాలను బట్టి మనం దేవుని స్తుతిద్దాం. ఈ రోజున వర్స్ 7లో చూస్తే, యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షించుము, నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే అని అంటున్నారు కదా. సో దేవుడు మనం పోరాడలేనటువంటి ఆ పోరాటాలని మన పక్షంగా ఆయన పోరాడతారు అని. గాడ్ ఫైట్స్ అవర్ బ్యాటిల్స్, వీ కెనాట్ ఫైట్ కదా. దావీదు అడుగుతున్నాడు, దేవా లే, జోక్యం చేసుకో, శత్రువుల బలాన్ని విరగొట్టు అని. దేవుని పిల్లైనటువంటి మన మీద ఏవైతే అటాక్ చేస్తున్నాయో, అది అన్యాయం కావచ్చు, లేకపోతే ఒక స్పిరిచువల్ అటాక్ కావచ్చు, ఆత్మీయమైనటువంటి దాడులు కావచ్చు, మనకు హాని తలపెట్టేటువంటి పరిస్థితులు కావచ్చు, లేకపోతే మనుషులు కావచ్చు, ఒక స్ట్రాంగ్ హోల్డ్స్ కావచ్చు మన లైఫ్ లో, లేకపోతే అట్లాంటి బలమైన కూలగొట్టలేనటువంటి వ్యసనాలు లాంటి దుర్గాలు కావచ్చు, తన పిల్లలకి వ్యతిరేకంగా ఏవైతే పోరాడుతున్నాయో, సో వాటిని ఏవైనా సరే దేవుడు డెమాలిష్ చేయగలడు, వాటిని నిర్వీర్యం చేయగలడు. మనల్ని రక్షించి దీవించేటువంటి ఈ దేవుని ఎంతైనా ఆరాధించాలి. ఈ తలంపులతో మనం ఆరాధనలోనికి ప్రవేశిస్తాం. And these thoughts of who our God is a shield. That means before anything can touch you, whatever, it has to touch Him. If someone aims something before it, if it has to touch us, that has to touch Him before. And because it touches Him, it never touches us. And this is what the Lord did on the cross, and this is His protection we enjoy daily. And He answers us, He sustains us, He delivers us. He protects us from what we cannot withstand. He delivers us from what we cannot fight. Let's take this time. Let us worship